అసలేం జరిగింది? ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఒక్కొక్కటిగా అప్పటి పెద్దల ఆదేశాలు బయటకొస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ఆదేశాలతోనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? వైసీపీ లీడర్లు చెప్పడంతోనే ఆర్ఆర్ఆర్ను కొట్టారా? రఘురామను చంపేయడానికి ప్లాన్ జరిగిందా అనే ప్రశ్నలకు సమాధానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎస్ సునీల్ కుమార్ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సునీల్ కుమార్ ను ఐపీఎస్ దామోదర్ విచారించారు. గుంటూరు వైద్యాధికారిని ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారా? రఘురామరాజు శరీరంపై గాయాలు నిజమేనా అనే కోణంలో ప్రశ్నలు సంధించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ రఘురామకృష్ణంరాజు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఆయన మీద జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూడా విచారణ జరిపి నిజానిజాలు బయటికి తీయాలంటూ కూడా రఘురామకృష్ణంరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతుందో ఆ ఫిర్యాదులో A1గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ని అధికారులు అయితే ఏపీ పోలీసులు అందులోనూ ఎస్పీ దామోదర్ విచారించారు. ఇది ఓకే. అయితే ఈ విచారించినటువంటి క్రమంలోనే పివి సునీల్ కుమార్ను అప్పట్లో ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు. పూర్తిగా ఆయన మీదనే A1గా అక్యూజ్ నెంబర్ 1గా కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాబట్టి ఆయన విచారించేటటువంటి క్రమంలోనే ఆ రోజు ఏం జరిగింది, రఘురామకృష్ణంరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో ఆ రోజు ఏదైతే కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి పివి సునీల్ కుమార్ను దామోదర్ అయితే విచారించారు. ఇలా విచారించేటటువంటి క్రమంలోనే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు తెలిసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఒకటి, ముసుగు వేసుకొని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, నిజంగానే ముసుగు వేసుకొని వచ్చి రఘురామకృష్ణంరాజు మీద అటాక్ జరిగిందా అనేది నెంబర్ 1 అయితే, ఎవరైనా సరే ఈ మొత్తం వ్యవహారాన్ని రఘురామకృష్ణంరాజు మీద అటాక్ జరుగుతున్నప్పుడు అంటే అతని కస్టోడియల్ టార్చర్ చేస్తున్న సమయంలోనే వీడియోలో ఎవరైనా చూసారా అంటే వీడియో కాల్లో ఎవరైనా చూసారా అంటే ఇప్పుడు ఒక మనిషి ఇలా ఉంటే అతను కొడుతూ ఉంటే మనం ఫోన్ తీసుకొని ఫోన్లో వీడియో కాల్ ఇలా చేస్తాం కదా, సో అలా వీడియో కాల్లో అలా కొడుతూ ఉంటే వీడియో కాల్ ఎవరికైనా చేశారా అనేది ప్రధానంగా కూడా అడిగినటువంటి ప్రశ్న. సో అది మనకు సమాచారం అంటే మనకు కన్ఫర్మేషన్ చేస్తుంది, అలా అడిగినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అండ్ మెయిన్ ఇంకొకటి, రఘురామకృష్ణంరాజు కాలికి ఆ స్థాయిలో గాయాలు ఉంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి ఏ విధంగా అసలు గాయాలే అవ్వలేదు అనేటటువంటి స్టేట్మెంట్ని ఇచ్చింది అనేది ఇంకొకటి మెయిన్ కీలకం. ఇది రఘురామకృష్ణంరాజు చాలాసార్లు కూడా చెప్పారు, కానీ కస్టడీ టార్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణ జరిగేటటువంటి క్రమంలోనే ఈ విషయం చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు.